అడవిలో ఎండనక వాననక గొర్రెలు మేపుతూ ప్రమాదవశత్తు మరణించే గొర్రెల కాపర్లకు 5 లక్షల ఎక్స్గ్రేసియా పథకం ప్రకటించి నిరంతరం అమలు చేయాలని యాదవ సంఘం అడక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ అన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అల్లీపూర్ గ్రామ యాదవ సంఘ సమీక్ష మరియు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా యాదవ సంఘం అడక్ కమిటీ జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ పాల్గొని యాదవ సంఘ సభ్యులతో కలిసి మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన గొర్రెల కాపర్లకు పెన్షన్ ఇవ్వాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన చట్టసభలలో యాదవులకు రిజర్వేషన్ కల్పించి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు యాదవనేని రాజలింగం యాదవ్, తాలూకా రాజేష్ యాదవ్, మోత్కు మహేష్ యాదవ్, ఓరే నర్సయ్య యాదవ్, లింగన్న యాదవ్, బైరి గంగమల్ యాదవ్, వెంకటేష్ యాదవ్, గంగారెడ్డి యాదవ్, శ్రీన్ యాదవ్, మనోజ్ యాదవ్, జంగలి గోవర్ధన్ యాదవ్, లాల్చౌలా చరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో గ్రామ యాదవ సంఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి నన్ను ఆహ్వానించినటువంటి అల్లీపూర్ గ్రామ యాదవ సంఘ పెద్ద మనుషులకు, యాదవ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రంలో యాదవులు అత్యధిక జనాభా ఉన్నారు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో 2వ స్థానంలో ఉన్నటువంటి మా యాదవులకు ఎలాంటి హక్కులు కానీ, ఎలాంటి ప్రాధాన్యత కానీ ఈ ప్రభుత్వాల ద్వారా మాకు రావడం లేదు. మరి మా యాదవులకు దక్కాల్సినటువంటి హక్కులను సాధించుకునే విధంగా ఇలా జగిత్యాల జిల్లాల యాదవులందరం ఏకమై ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా యాదవులకు దక్కాల్సిన హక్కులపై పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మరి ఇతర కులాస్తులకు ఏ విధంగానైతే వాళ్ళకు సంబంధించినటువంటి వృత్తిలో వారు ప్రమాదవశత్తు ఏదైనా గాయపడినా లేదా మరణించినా వాళ్ళకి ఏ విధంగా అయితే చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేసియా ఇస్తూ ఉన్నారో, పెన్షన్ ఇస్తూ ఉన్నారో, మరి అన్ని కులాలకు జరిగిన విధంగానే మా కులానికి కూడా ఆ విధంగా న్యాయం జరగాల అనే ఒక ఉద్దేశంతో ఇలా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇలా మా యాదవులందరూ కూడా, గొర్రెల కాపర్లందరూ కూడా ఎండనక వాననక ఇలా రాయనక రప్పనక జంగల తిరుగుతూ గొర్రెలను మేపుతూ ఉంటారు. మరి గొర్రెలను మేపినటువంటి గొర్రెల కాపర్లు 50 ఏళ్ళు నిండగానే వాళ్ళకు వయసు మళ్ళీ మరి మోకళ్ళడతాయి కాబట్టి మరి 50 ఏళ్ళు నిండినటువంటి గొర్రెల కాపరి యాదవులందరికీ కూడా గవర్నమెంట్ తప్పకుండా పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎండనక వాననక రాయనక రప్పనక ఇవల్ల చెట్ల పుట్ల తిరిగితే పురుగో బూసో పాము గట్ర కుట్టినట్టయితే మరి ప్రమాదవశత్తు మా గొర్రెల కాపరి చనిపెట్టయితే మరి చనిపోయిన గొర్రెల కాపరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 5 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని చెప్పి మా యాదవ సంఘ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వల్ల జనాభా దామాషా ప్రకారం మా యాదవులకు దక్కాల్సినటువంటి ఈ ప్రభుత్వ పదవులలో కావచ్చు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మా యాదవులు కూడా మేమెంతో మాకంతా, మా యాదవ జనాభా ఎంత ఉందో మాకంతా అంతటి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజులలో యాదవులందరం కూడా ఏకమై ఇలా మనకున్న సమస్యల మీద, మనకున్న హక్కుల మీద పోరాటం చేసి మన హక్కులను సాధించుకోని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఖచ్చితంగా రానున్న రోజులలో యాదవులందరూ కూడా సంఘటితమై మన హక్కులను సాధించుకునే విధంగా మనందరం కలిసిమెలిసి ముందటికి పోయి మనము ముందడిగేద్దామని తెలియజేస్తూ, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి మా యాదవుల కోసం యాదవ కార్పొరేషన్ ఏర్పరచని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ హక్కులు సాధించే విధంగా సంఘటితమైన ముందడుకోయి హక్కులు సాధించుకోమని తెలియజేస్తూ, మరి ఇవాళ ఇక్కడ ఆహ్వానించినటువంటి అల్లీపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులందరికీ మరియు సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, జై యాదవ్, యాదవ్ ఐక్యత, జై యాదవ్.